నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. కొత్త వైరస్లకు రోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ లాంటి మరో వైరస్ చైనాలో వ్యాపిస్తోంది. ఫలితంగా ఆ దేశంలో మళ్లీ కోవిడ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు, మరణాలతో శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే చైనా నుంచి విజృంభించిన కరోనా మహమ్మారి భయాలు పోకముందే మరో వ్యాధి పుట్టుకురావటం ప్రపంచ దేశాలను మరోసారి తీవ్ర భయాందోళనల్లో ముంచెత్తుతోంది. కోవిడ్ తర్వాత ఎన్నో వైరస్లు చూసినా భయపడని ప్రపంచం ఈ కొత్త వైరస్కి ఎందుకు వణికిపోతోంది? ప్రపంచం మరో కరోనాని చూడక తప్పదా? ఈ వైరస్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది? వాచ్ ది స్టోరీ. ఒక్క వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. 2-3 ఏళ్ల పాటు ఎక్కడి వాళ్ళు అక్కడే బందీలుగా ఉండిపోయారు. వివిధ పనుల కోసం బయటికెళ్లే జనానికి లాక్డౌన్, హౌస్ అరెస్ట్ చేసేసింది. అయితే ఏదో అలా కరోనా మహమ్మారి పోయిందిలే అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు హ్యూమన్ మెటాఫ్ న్యూమో అనే కొత్త వైరస్ విరుచుకుపడుతోంది. ఈ వైరస్ కూడా కరోనా లాగే చైనాలోనే విజృంభిస్తోంది. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చైనా అంటేనే వణికిపోతున్న జనానికి కొత్త వైరస్ ముందే గుబులు పుట్టిస్తోంది. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. రకరకాల వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. డ్రాగన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నాయంటున్నారు. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చైనాలో డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా చైనాలో అంటువ్యాధిగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఈ వైరస్ కు ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేదు. కానీ ఈ కొత్త వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు. కొత్త వైరస్ కారణంగా చైనా ఆసుపత్రులు రోగులతో, శ్మశానాలు మృతులతో నిండిపోతున్నాయి. అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది నమోదైన కేసులు గతేడాది కన్నా తక్కువేనని అధికారులు చెబుతున్నారు. చైనా నుంచి అధికారిక సమాచారం వచ్చేదాకా అనవసర అపోహలు పెట్టుకోవద్దని కొందరు నిపుణులు చెబుతున్నా కోవిడ్ సమయంలో చైనా ప్రవర్తించిన తీరుతో ఎవరూ ఆ దేశాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు అధికారిక సమాచారం చైనా చెబుతుందా అనేది మరో ప్రశ్న. కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనన్ని మంది ప్రాణాలను తీసినప్పుడు WHO చాలా కాలం తర్వాత దీనిని పాండమిక్ గా ప్రకటించింది. ఈసారి కూడా చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్ పై WHO మౌనం వహించింది. కరోనా సమయంలో చైనా తన మరణాన్ని దాచిపెట్టింది. ఈసారి కూడా ఈ వైరస్ దాడిపైన చైనా మౌనంగా ఉంది. కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడబోతోందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో కొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటి పనులతో వైరస్ కు దూరంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాల్లో డేంజర్ బెల్స్ మోగించినట్టు సమాచారం అందుతుంది. చైనాలో కొత్త వైరస్ రావడంతో ఆ దేశం నుంచి వచ్చేవారిని ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు జరిపి అవసరమైతే ఐసోలేషన్ కు తరలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనాలాగే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ జనాల్ని ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. చైనా నుంచి వ్యాపిస్తున్న వైరస్ ఇప్పుడు ఆసియా దేశాలకు విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకు రావడానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు. సో బీ కేర్ఫుల్.